వేదవతి కిచెన్లో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ, ధీరజ్, నర్మద అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏంటత్తయ్య అలా ఉన్నారు అంటే, మామయ్యని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందమ్మా. మిమ్మల్ని నేను కన్న కూతురులాగా చూసుకున్నాను. మీరు అందరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒక్కొక్కరుగా అందరు బుద్ధి చూపిస్తున్నారు అని వేదవతి అంటూ ఉంటే, సాగర్కి జాబ్ వచ్చిందన్న విషయం గురించి, సాగర్ ఇప్పుడు ఇదంతా చేయడం అవసరమా, సరిగ్గా ఆయన ఫ్యాక్టరీ చూసుకుంటే అయిపోతుంది కదా అని రైస్ మిల్ని చూసుకోమని చెప్తూ ఉంటుంది. ఇంకా దాంతో ధీరజ్ ఏమో, నీకు మంచిగా రెడీ అయిపోయి నీ కొడుకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని అందరూ అంటూ ఉంటే నీకు హ్యాపీగా ఉండదా అమ్మా? ఒక్కొక్కరు గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతగా ఎదురు చూస్తారు. అలాంటిది మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసే మీ కొడుకు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అని అందరూ అంటూ ఉంటే నీకే కదమ్మా గొప్ప. ఒకసారి అలా ఆలోచించు అని చెప్తూ ఉంటే, నాకు ఇష్టమేరా, కానీ మీ నాన్న మాటే నా మాట, ఆయన బాధపడుతూ ఉంటే నేను చూడలేనురా అని వేదవతి చెప్తూ, ఇంకా ధీరజ్ ఒక్కడే నా కొడుకు రావడం మాత్రమే నా మాట వింటాడు, మీరందరూ వేస్ట్ అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ధీరజ్, అమ్మ నేను కూడా నీ దగ్గర ఒక విషయం దాచానమ్మా అని చెప్తూ ఉంటే, ఏంట్రా నువ్వు కూడానా, అందరితో పాటు నువ్వు కూడా నన్ను మోసం చేసావారా అని వేదవతి అంటూ ఉంటే, ఇంకా అది కాదమ్మా అని చెప్తూ ఉంటే, ఏం చేసావో చెప్పరా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇంకా ప్రేమ, దీనికి నాకైతే సంబంధం లేదు అని ప్రేమ తప్పుకొని ధీరజ్ని ముందుకు తోస్తుంది. ఇంకా ధీరజ్ వచ్చి చెప్తూ ఉంటాడు, ప్రేమ ఎస్ఐ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుందమ్మా, తనని నేను ఇలా జాబ్ కోసం ప్రిపేర్ చేపిస్తున్నాను, తను వద్దని అంటుంది అని అంటూ ఉంటే, అవునత్తయ్య నాకు ఇష్టం లేదు, మామయ్య గారి పరిస్థితి అలా ఉన్నప్పుడు మళ్ళీ ఆయనకి ఇష్టం లేని పనులు చేయడం ఎందుకని నేను చెప్తున్నా కూడా వినట్లేదు అని చెప్తూ ఉంటే, లేదమ్మా ఒప్పుకోమ్మా, అందరూ చెరువుకు పని అందరూ చేసుకుంటూ ఉంటే మంచిదే కదమ్మా, అదేం తప్పు అయితే కాదు కదా అని ధీరజ్ ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటే, ఇంకా వేదవతి అంతేలేరా అనేసి నవ్వుకుంటూ ఉంటుంది.